హలో ఆల్, నా పేరు రేష్మా అండి. రీసెంట్గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. ఈ ఛానల్లో డైలీ లైఫ్ యాక్టివిటీస్ లైక్ కుకింగ్, షాపింగ్, ఫ్యాషన్, ఇంకా క్లోతింగ్ ఇట్లా అన్నీ చూపిద్దామని అనుకుంటున్నాము. క్లోతింగ్ రిలేటెడ్ అయితే ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, సింప్లీ రేష్మా అని, చెక్ చేయండి. ఈ వీడియోలో అయితే ఒక మంచి కుకింగ్ రెసిపీతో మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఈ కుకింగ్ రెసిపీలో మా అత్తయ్య పాతకాలం వంట పులుసు జావా అనే రెసిపీని చూపిస్తా అన్నారు. చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్. రోజు చల్లగా ఉంది కదమ్మా, వర్షం పడుతుంది కాబట్టి పులుసు చావ చేద్దాం అనుకుంటున్నాము. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చెప్తారు, చూసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వాము. ఎంతెంత స్పూన్ అమ్మమ్మ ఇవి? ఇవి హాఫ్ స్పూన్. ఇది 2 స్పూన్లు. ఇది వాము, చిన్న ఆనియన్, కరివేపాకు, అల్లం. ఈ వెల్లుల్లి కూడా వేసుకుంటారు ఇష్టపడే వాళ్ళు, లేకుంటే లేదు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ఇంకా ఇవి కూడా చింతపండు మన క్వాలిటీ తగ్గ చింతపండు అమ్మా, మన టేస్ట్కి తగ్గట్టు చింతపండుని గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం అండి. ఇదేమో ఇది రవ్వ, బియ్యం రవ్వ నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఐటెం ట్రై చేశారా అండి? తెలిస్తే కనుక కమెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు వర్షం పడినా ఇలాంటి వేడివేడిగా ఏదైనా డిఫరెంట్ ఐటెం ట్రై చేస్తాము. ఇది ఎప్పటి నుంచో పాతకాలపు ఐటెం. స్టవ్ అయితే వెలిగించేసాము, బాండి పెట్టాము, ఆయిల్ పోస్తారు ఇప్పుడు అత్తయ్య. ఎన్ని స్పూన్స్ ఆయిల్ పడుతుందమ్మా? ఆయిల్ చెప్పండి. అయిన వెంటనే వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర. ఆ తర్వాత వాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి. అల్లం తర్వాత ఎండుమిర్చి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం ముందుగా ఒక గ్లాస్ రవ్వ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు లేకుండా 3 గ్లాసు మనకి కావలసిన లిక్విడ్ని పెట్టి మనం వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫస్ట్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. తర్వాత చింతపండు పులుసు ముందుగా తీసి పెట్టుకున్నది ఇంకో గ్లాసు. రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నామండి. గ్లాస్ వాటర్ అయితే గ్లాస్ చింతపండు రసం తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. మనం రసం పెట్టుకుంటాం చూడండి, అదే పద్ధతిలో ప్రాసెస్ అంతా దీనికి. ఇంకా నేను కొంచెం వాటర్ తీసుకుంటానండి. మీకు కొంచెం లిక్విడ్గా ఇంకా కావాలి, జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. ఇది లూజ్గా తింటేనే బాగుంటుంది. జావలాగా తింటాం కదండి, మనం జావ తింటాం కదా, అట్లా తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా. అందుకని కొంచెం లిక్విడ్గా చేస్తున్నారు. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. దీన్ని బాయిల్ అవ్వడానికి కాసేపు ఉంచుదాం. చూడండి బాయిలింగ్కి వచ్చింది వాటర్ అయితే. ఇది రవ్వ వేసుకోవాలండి వాటర్లో. వాటర్ మనకి పొంగుతుంది కదా, బబుల్స్ లాగా వస్తుంది కదా, దాని తర్వాత మనం ఈ రవ్వ అనేది ఆ వాటర్లో వేసుకోవాలి.
ఇప్పుడే పులుపు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి. ఇది సేమ్ మనకి ఉప్మా స్టైల్లోనే అండి, కాకపోతే ఉప్మాలో మనం రవ్వని నానబెట్టము, ఇక్కడ రవ్వని నానబెడతాం, ఇంకా చింతపండు పులుసు కూడా పోసుకుంటాం. ఉప్పు అయితే కొంచెం పడుతుందండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ కొంచెం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇది ఇంకా ఈ రవ్వ కన్నా కొత్త బియ్యం రవ్వతో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది, జిగురుగా హల్వాలా వస్తుంది. ఇంకా రవ్వ ఉడకాలండి కొంచెం. ఇదైతే నువ్వుల నూనెతో వేసుకొని తింటారు, తినేటప్పుడు నువ్వుల నూనె వేసుకొని తింటారు. నువ్వుల నూనెతో అయితే టేస్ట్ చాలా బాగుంటుందంట, కాకపోతే ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి నువ్వుల నూనె అవైలబుల్ లేదు. తెలియదు కానీ అన్నమ్మ, నూకలు ఉంటాయి రైస్లో, కొత్త బియ్యం రైస్లో నూకలు ఉంటాయి. యాక్చువల్ అయితే ఆ నూకలతో చేసుకుంటారమ్మ. ఇది చేసుకుంటే కొంచెం దొడ్డుగా బాగా వస్తుంది. ఇది రవ్వతో అవ్వడం వల్ల కొంచెం మనకి క్లారిటీగా తెలియట్లేదు, ఉప్మాలా అని తెలుస్తుంది. నూకలు రైస్లో నూకలు వస్తాయి కదా, ఆ నూకలతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంది. చూడండి ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది, బబుల్స్ వస్తున్నాయి, బాయిల్ అవుతుంది. అయితే అయిపోయిందా? చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూడండి కలర్ఫుల్గా యమ్మీ యమ్మీ టేస్టీ పులుసు జావా రెడీ అయిపోయింది. ఇంట్లో పైన నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందమ్మ. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వామ్ అమ్మ, వామే ఇంపార్టెంట్ ఈ పులుసు జావకి. సో ఇదే అండి ఫైనల్ అవుట్పుట్. అయితే చూస్తున్నారుగా, వేడిగా పొగలు వస్తున్నాయి. చల్లగా ఉన్న టైంలో ఇలాంటి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇది చేసుకొని తినండి. మనకి ఇంకా ఇష్టం కావాలని మనం తినాలనుకుంటే రిఫైండ్ ఆయిల్. చూడండి బాగుంది కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.